ఈరోజు కొంతమంది నా గురించి కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అందరికంటే ముందు రోడ్డు ఎక్కుతాడుగా శాలేమన్నా, ఎందుకని రోడ్డు ఎక్కలేదని. ఎక్కుతా రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను నేను. ఇప్పుడు సరైన రిజల్ట్ లేకుండా, సరైనటువంటి సమాధానం లేకుండా రోడ్డు ఎక్కకూడదు. మనం ఏదన్నా కామెంట్ చేసాము, పాయింట్అవుట్ చేసామంటే పక్క చూపించి మాట్లాడాలి. కాబట్టి కొద్దిగా సమయం, కొంచెం టైం తీసుకున్నాను నేను. శాలేము రాజు వెనక్కి తగ్గేవాడు కాదు. అలా అనుకున్నోడు జఫా అంటే మందారం. దేవునికి స్తోత్రం. నేను వెనక్కి తగ్గి నేను సైలెంట్ గా కూర్చునే రకం కాదు. కానీ టైం ఉంటది. నేను కదలాల్సిన టైం ఒకటి ఉంటది. కదలాల్సినప్పుడు నేను కదులుతా. నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తా. నా సహోదరులు కొంతమంది ఇప్పటికే చిలకలూరుపేటలో ర్యాలీ నిర్వహించారు, చక్కగా జరిగించాడు దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం అయితే నేను కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘాలతో, మెయిన్ బ్రాంచ్తో మొత్తంతో కలిసి నేను రోడ్డు ఎక్కాను అనుకో, చిలకలూరుపేట పట్టణం మొత్తం స్తంభించింది. అది నాకేం కొత్త కాదు. ఆల్రెడీ నేను ఈ పని చేస్తున్నాను. నేనే ఒట్టిగా లేను. ఎవరు ఎట్టబోతే నాకెందుకని కూర్చునే రకం నేను కాదు. సమాజానికి ఇవ్వాల్సిన సంకేతం సమాజానికి, ప్రభుత్వాలకి ఇవ్వాల్సిన సంకేతం ప్రభుత్వాలకి ఇవ్వటానికి మేము సిద్ధం. అయితే ఎందుకు సమయంలో పాటిస్తున్నామంటే రిజల్ట్ కోసం, ఆ రిపోర్ట్ కోసం మేము ఆగున్నాం. చూడండి ఆ జన సందోహం చూడండి. కొన్ని సంవత్సరాల క్రితమే అప్పుడే అంతమంది దిగారు రంగంలో కంటే ఇంక ఇప్పుడు పిలిస్తే భయంకరంగా ఉంటుంది. అందుకే రోడ్లు బజార్లు పట్టవని చెప్తున్నారు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుంచి కేవలం ఒక సంఘం కదిలితేనే అది, ఒక్క సంఘం, మన సంఘమే అది. మళ్ళీ అన్ని సంఘాలు కలిసి రాలా. ఈ పని నేను చేస్తుంటే నన్ను పిచ్చోళ్ళ చూశారు. అప్పుడు అన్నారు, ఎందుకు బ్రదర్ మనకి అన్ని ప్రార్థన చేయాలి కానీ అన్నాను. ఆ మాటలు అన్న వాళ్ళందరూ దేవుడి కృపలు ఇప్పుడు రోడ్లు ఎక్కుతున్నారు. అక్కడ కూర్చున్నాడు చూడ, ఒకడు మాట్లాడుతున్నాడు, వాడే వీడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కాను. ఇప్పుడు కూడా దేవుడు కృపనిచ్చాడు, మరి నిశ్చయంగా రోడ్డు ఎక్కుతాను. అంతేకాదు, అవసరమైతే టెంట్ వేసుకొని కూర్చుంటా కూడా. అప్పుడు యూట్యూబ్లు లేవు, హడావుళ్ళు లేవు, ఏమీ లేనప్పుడే గుడ్ ఫ్రైడే రోజు ఆరాధన సగంలో ఆపేసి సంఘం మొత్తాన్ని తీసుకొని రోడ్డు ఎక్కితే ఈ దరి నుంచి ఆ దరికి ఎన్ఆర్టీ సెంటర్ దాకా ఈ గుంపే ఉన్నారు, మన గుంపే ఉన్నారు. ఏది అప్పుడు సంఘాన్ని, ఇప్పుడు సంఘం తీసుకొని రోడ్డు ఎక్కామనుకు అదే చెబుతుంది. ఈ దగ్గర నుంచి గడియాలు ఇక్కడికి మొదలు పెడితే గడియాల ఆ సౌత్రా సెంటర్ మొత్తం ఉంటుంది. సేవకులు సంఘాలతో సహా వచ్చి దిగుతారు మనం ర్యాలీ చేద్దామంటే. అయితే ఈసారి నేను ఇంకొక పని కూడా ఆలోచన చేస్తా ఉన్నాను. ఈ దుర్మార్గాలు ఇలానే కొనసాగితే వేరే ఆలోచనలు కూడా నాకున్నాయి. ఈసారి ఒట్టి ర్యాలీలు కాదు, అవసరమైతే నిరాహార దీక్షలుగా పూనుకుంటాం, టెంట్ వేసుకొని కూర్చుంటాం. న్యాయం జరగాలి, ఆ పని కూడా పూనుకుంటాం.